చెప్తా బ్రో, ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు చేస్తున్న ఎలిగేషన్స్ ఇవే కదా. ఇప్పుడు ప్రధానంగా మాకు అవకతవకలు జరిగాయి రిజల్ట్ విషయంలో అనేది వాళ్ళు ప్రధానంగా మెయిన్స్ పెట్టాలి మాకు అని చెప్పి వాళ్ళు డిమాండ్. 18 గంటలు చదివితే వస్తుందంటే అందరు 20 గంటలు చదువుతారండి, వస్తుందా అది? నువ్వు బుక్ ముందు పెట్టుకుంటే అది కాదు అక్కడ ముఖ్యము. నాలెడ్జ్ ఎవడి ఐక్యూ ఎవడికి ఎలా ఉంటుందో వాళ్ళ పేపర్ మీద పెడతారు, అది వస్తుంది అంతే. 18 గంటలు చదివినంత మాత్రంలో వస్తుందంటే అందరు 20 గంటలు చదువుతారండి. ఇప్పుడు ఇది మీతో రాజకీయం చేసే ప్రాసెస్ జరుగుతూ ఉంది అనుకోవచ్చు. చాలా మంది మేధావులు లేవనెత్తిన పాయింటే కదా, 3 కోట్లకి ఉద్యోగాలు కొన్నారు అనే అంశం. ఇప్పుడు నాది గ్రూప్ 1 లో 52 ర్యాంక్ అన్న, గ్రూప్ 2 లో 440 ర్యాంక్, నన్ను డీవీకి పిలిచారు. గ్రూప్ 3 లో డీవీకి పిలిచిన లిస్ట్ లో నాది 400 ర్యాంక్, నన్ను పిలిచారు. గ్రూప్ 4 లో నేను జాబ్ చేసిన, యూపీఎస్సీ 2 సార్లు ఒక ఉద్యోగం అనుకుంటానా గ్రూప్ 1, గ్రూప్ 2 ఎందుకు అనుకుంటా, గ్రూప్ 3 అనుకుంటున్నాను, గ్రూప్ 4 ఎందుకు అనుకుంటానా? గ్రూప్ 4 మీరు పెట్టిందే కదా, అలిగేషన్ చేసిన పార్టీనే కదా ఎగ్జామ్ పెట్టింది, ఎగ్జామ్ దాంట్లోనే క్వాలిఫై అయినాం కదా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీలు చేసి ఉండొచ్చు, దాంట్లోనే కదా మేము క్వాలిఫై అయింది వచ్చిన కదా, అంటే మేము జెన్యూన్ క్యాండిడేట్ కాదన్న. గ్రూప్ 2 ఎందుకు వస్తున్నా మాకు, గ్రూప్ 3 ఎందుకు వస్తున్నా? ఎందుకంటే ఎవాల్యుయేషన్ అట్లా ఉంది అంటారు. ఇంకా మేము ఏం మాట్లాడాలన్నా, అన్ని ఉద్యోగాలు కొనుక్కోవడానికి మనకు అంత డబ్బులు